రాపూరు నుంచి చిట్వేలు వెళ్లే ఘాట్లో ఉన్న శ్రీ సిద్ధేశ్వర కోన జలపాతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. రాపూరు చిట్వేలు ఘాటు నుంచి సుమారు 2 కిలోమీటర్ల లోపల కాలినడకన వెళితే అక్కడ ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తోంది. జలపాతాన్ని చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు కుటుంబ సభ్యులతో వచ్చి ప్రకృతిని ఆస్వాదించి ఆనందిస్తుంటారు. సుమారు 100 అడుగుల లోతులో ఉన్న ఈ జలపాతం లోపల పెద్ద పెద్ద నీటి గుండాలు, నీటి లోపల కొండలు, పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. ఈ జలపాతం ఆనుకొని కొండ గుహల్లో మహిమగల పరమశివుడు సిద్ధేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. జలపాతంలో స్నానం చేసి పక్కన ఉన్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని భక్తులు నమ్ముతుంటారు. ఈ శివయ్యను దర్శించుకోవటానికి ఎక్కువ మంది కార్తీక మాసంలో నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, ఒంగోలు జిల్లాల నుంచి మహిళలు, అయ్యప్ప స్వామి భక్తులు వస్తుంటారు. ఆది సోమవారాలు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేసి కార్తీక దీపారాధన చేస్తారు. అనంతరం స్వామివారికి నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మేము నెల్లూరు నుంచి వచ్చాము. ఈ సిద్ధలయ్య కోన నుంచి సిద్ధలయ్య కోన మా మామయ్య గారు చెప్పారు. ఇక్కడ చూస్తే ప్రకృతి చాలా అందంగా చక్కగా ఉంది. ఇక్కడ శివుడు కూడా చాలా మహిమగల శివుడు. మీరు అనుకున్న కోరికలు నెరవేరుస్తారు. ఒకసారి అందరూ వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశం ఇది. శివుడు ఇక్కడ నీళ్లు కానీ ప్రకృతి కానీ అంతా చాలా చక్కగా అందమైనది. అందరూ ఒకసారి వచ్చి దర్శనం చేసుకుందాం. ఒక పక్క జలపాతం, మరో పక్క ఆ పరమశివుడి ఆలయం చూడటానికి ఇంతకన్నా ఏమి కావాలి? ఇక్కడికి వచ్చే ప్రకృతి ప్రేమికులకు, భక్తులకు సరైన సదుపాయాలు కల్పిస్తే ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.